ఆగదు ఏ చోట సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నీ కోరినా నీ కోరినా నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది కొనసాగించేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది సుడిగాలులెన్నో నా చుముట్టి ఆపచూచే నా ఓడను సుడిగాలులెన్నో నా చుట్టుముట్టి ఆపజూచే నా ఓడను నీ కృప కిరణాలు నాపై కురిపించితివి నీ కృప కిరణాలు నాపై కురిపించితివి నీ కృపయే నా ఓడకు నీ కృపయే నా ఓడకు ఇలలో ఆధారమే ఇలలో ఆధారమే నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసమో యాత్ర కొనసాగుచున్నది నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నీ వేచియున్నాను సూర్యోదయము కోసమే వేచి ఉన్నాను యేసయ్య రావ
రావా కొనిపోవనన్ను యేసయ్య రావా యేసయ్య కొనిపోవనన్ను రావా కొనిపోవనన్ను చప్పట్లు కొడతాం. యేసయ్య రావా కొనిపోవనన్ను పాడదాం. యేసయ్య రావా కొనిపోవనన్ను ఇలలో నీవే నాకు నా విశ్వాసమోడ. అందరం కూర్చుందాం. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను పాడదాం. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆపలేవు నా యాత్రను 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 నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగుచున్నది కొనసాగుచున్నది. ఈరోజు నా ప్రసంగ అంశం 610 జీవో. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. 610 జీవో గవర్నమెంట్ ఆర్డర్ 610. ఏమిటి 610 గవర్నమెంట్ ఆర్డర్ అంటే, ఆంధ్ర వైపు నుండి వచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద స్థిరపడి వాళ్ళు ఏ ఉద్యోగస్తులైనా, ఎంత పెద్ద అధికారులైనా, పోలీస్ అధికారులైనా, గవర్నమెంట్ ఉద్యోగులైనా వారంట ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలంట. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ నుంచి వెళ్ళి ఆంధ్రలో సెటిల్ అయిన స్థిరపడిన ఉద్యోగులైనా సరే వాళ్ళందరూ తెలంగాణకు రావాలంట. ఇది 610 జీవో. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలట.
ఇది గవర్నమెంట్ పాస్ చేశారో తెలియదు కానీ చేయబోతున్న గవర్నమెంట్ ఆర్డర్ అంట. దీని పేరు 610 జీవో. పేపర్లో చూస్తున్న 610 అని. డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఓ బ్రదర్ని అడిగాను, ఏంటి బ్రదర్ 610 అంటే ఏంటి అని అంటే, ఈ మాట అన్నాడు, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాలంట, అది 610 అని. ఆ మాట అంటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక వర్తమానాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం గట్టిగా, సంతోషంగా. ఆ మాట అంటూ ఉన్నాడు, నా హృదయంలో ఒక వర్తమానం ప్రవహిస్తున్నాడు. పైనుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అది 610 జీవో. వీళ్ళు పాస్ చేసింది జీవో. నా హృదయంలోకి వచ్చింది జీవో. జీవో అంటే హెవెన్లీ గవర్నమెంట్ ఆర్డర్. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఆయన త్వరగా ఆర్డర్ని పాస్ చేయబోతున్నాడు. ఏమిటి ఆర్డర్ తెలిసిన? ఎక్కడ వాళ్ళు అక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి వాళ్ళు అక్కడికి వచ్చేసారు. ఒకవేళ మీరు మిమ్మల్ని అడిగితే మీ జన్మస్థలం ఏది బ్రదర్, ఏది సిస్టర్ అంటే, మీరు వెళ్ళి చెప్తారేమో, మాదండి పశ్చిమ గోదావరి అండి అని మీరు అంటారేమో. మాదండి కైకులూరండి బాబోయ్ అంటారేమో. మేము ఆంధ్ర వైపు నుంచి వచ్చామండి అంటారేమో. నేనంటాను, మీరు పుట్టింది వెస్ట్ గోదావరి కాదు, ఈస్ట్ గోదావరి కాదు. మీరు పుట్టింది కైకులూరు కాదు, రాజమండ్రి కాదు, విశాఖ కాదు. మీరు ఎక్కడ పుట్టారో బైబుల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళాలి. ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఎందుకు పాస్ అయిందో తెలిసిన? దీని వెనుక స్వార్థం ఉండవచ్చు. దీని వెనుక ఐక్యతను విరిచే మనసు ఉండవచ్చు. అందరం ఒకటే కలిసి ఉందామని ఆలోచన లేక ఉండవచ్చు. కానీ ఈ సంఘానికి ఇది ఒక హెచ్చరిక. దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాల్టేషన్ టు దిస్ చర్చ్. 610 జీవో పాస్ అయినప్పుడు ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇలాంటి ఆర్డర్ ఒకటి అతి త్వరలో పాస్ కాబోతుంది. ఏమిటి ఆర్డర్ అంటే, పైనుంచి వచ్చిన ఆర్డర్. అక్కడి నుంచి వచ్చిన వారిని దేవుడు అక్కడికి త్వరగా రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడ పుట్టాము బైబుల్ ఏం సెలవిస్తుంది? చదువుదాం. 87వ కీర్తన 87 సామ్ 6వ వచనం. యెహోవా జనముల సంఖ్య రాయుచున్నప్పుడు, యెహోవా జనముల సంఖ్య రాయుచున్నప్పుడు, ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చు. ఈ జననము, ఈ పర్టికులర్ జననము, ఈ పర్టికులర్ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలోనో, భారతదేశంలో ఏ నార్త్లోనో పుట్టింది కాదు. ప్రపంచంలో ఏ భూభాగంలో జన్మించిన జననం కాదు. ఈ జనము ప్రత్యేకమైంది. ఈ జనము ప్రపంచానికి ఆశ్చర్యమును రేపుచున్న జనం. ఈ జనం అక్కడ పుట్టిందంట. ఎక్కడ పుట్టింది? 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించినని సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనని సియోను గూర్చి చెప్పుకుందాము. సియోను గూర్చి ప్రజలు చెప్పుకుంటారు. చప్పులు కొట్టండి గట్టిగా, చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సియోను గూర్చి ప్రజలు ఏమనుకుంటారంటే, ఈ జనము సియోనులో జన్మించిన జనం. ఈ తూర్పుకు పశ్చిమలో పుట్టిన జనం కాదు. ఇది సియోనులో పుట్టిన జనం.
ఆ జనాన్ని స్థిరపరుస్తున్నాడు, స్థాపిస్తున్నాడు. ఆ సియోనును స్థిరపరిచి ప్రజల నోట నానిస్తాడు మాట. ఈ ప్రజలు, ఈ మినిస్ట్రీ, ఈ సేవ, ఈ విశ్వాసులు అక్కడ పుట్టారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారా? మీ జన్మస్థలం ఏది? చెప్పాలి గట్టిగా, 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 గట్టిగా. మీ జన్మభూమి ఏది? మీ మాతృభూమి ఏది? మీరు పుట్టింది ఎక్కడ? మరలా అక్కడికే వెళ్ళాలి. ఇదే 610 జీవో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు త్వరలో మన కొరకు విడుదల చేయబోతున్నాడు. సియోన్లో మనం జన్మించాం, తిరిగి మనమందరం సియోనికి చేరుకోవాలి. అయితే ఒకటి, ఎలా చేరుకుంటాం సియోనికి? ఆ సియోను మార్గం ఏది? సియోన్లో చేరటానికి ప్రభు నియమించిన పద్ధతి, క్రమం ఏమిటి? ఇది మనకి చక్కగా అర్థమైనట్లుగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను నడిపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులను, వెట్టి చేకలతో విసిగిపోయిన ఇశ్రాయేలులను, బానిసలైన ఇశ్రాయేలులను ఎక్కడి దాకా నడిపించాడో తెలుసిన? సియోను కోట పట్టుకున్నంత వరకు దేవుడు నడిపించి స్థిరపరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. గాడ్ లెట్ దెమ్ అంటిల్ జాయిన్. సియోను వరకు తన ప్రజలను దేవుడు నడిపించాడు. అలా నడిపించటానికి దేవుడు 3 విధమైన సాధనాల్ని వాడుకున్నాడు. 3 విధమైన నాయకత్వాన్ని వాడుకున్నాడు. 3 నాయకులను వాడుకున్నాడు. నంబర్ 1 మోసెస్, నంబర్ 2 డేవిడ్, నంబర్ 3 డేవిడ్, జాషువా. మోషే తర్వాత యెహోషువ, యెహోషువ తర్వాత దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే ప్రజలను సియోను కోట వరకు నడిపించుట దేవుని ఉద్దేశం. సియోను కోట పట్టుకున్నంత వరకు వారు యాత్ర సాగిస్తూనే ఉన్నారు, వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. సియోను కోట పట్టి ముగించిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం వారి పట్ల నెరవేరింది. దానికి కారణంగా, సాధనంగా 3 నాయకులను ప్రభు వాడుకున్నాడు. నంబర్ 1 మోసెస్. మోషేని ఐగుప్తు దేశం మొదలుకొని యోర్దాను నది ఇవతల వరకు ప్రజలు నడిపించాడు. యెహోషువ యోర్దాను ఇవతల నుండి కానాను వరకు నడిపించాడు. దావీదు కానానులో నుండి సియోను కోట వరకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. సియోను కోట వరకు నడిపించాడు. కనుక ఈ రోజున మన ఆలోచన, మన దర్శనం ఏమిటో తెలుసునా? నేను సియోనులో జన్మించిన వాడను, ఉన్నత స్థలములో జన్మించిన వాడను, ఎత్తైన స్థలములో జన్మించిన వాడను, పర సంబంధమైన మనిషిని. తిరిగి నేను అక్కడికి చేరుకోవాలి. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాలి. మన్ను అనేది మంటిలో చేరాలి. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. సియోన్లో జన్మించిన వాడు సియోన్లో చేరాలి. 610 జీవ తెస్తాడు. తెచ్చి అంటాడు, ఇక్కడికి సంబంధించిన వారు ఇక్కడికి రండి, ఈ లోకానికి సంబంధించిన వారు లోకంలో ఉండిపోండి. వారెవరు? లోకంలో భవిష్యత్తును ఆశించిన వారు, లోక సంబంధమైన జీవితం చేసిన వారు, లోకము చేత ఆకర్షించబడిన వారు, దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం వింటున్న వారి జీవితంలో మార్పు లేకుండా ఈ లోకంలో అన్ని అనుభవిస్తూ లోకములో జీవిస్తున్న ప్రజలు. వీరు ఆత్మీయులు కాదు, వీరు శరీరులు. వారి గమ్యం ఈ లోకమే.
వారి గమ్యం మంచి భవిష్యత్తు, వారి గమ్యం మంచి ఉద్యోగం, వారి గమ్యం ఉన్నత చదువు. అంతకు మించింది లేదు వారి జీవితాల్లో. ఎవరి గమ్యం అలాగుందో వారిని అంతవరకే చేరుస్తారు. వే యువర్ డెస్టినేషన్, గాడ్ లీడ్స్ యూ అప్ టు దట్ డెస్టినేషన్. నీకు ఆత్మ సంబంధమైన గురి అయితే అక్కడ దాకా ప్రభు నడిపిస్తాడు. నీకు శరీర సంబంధమైన గురి అయితే నీ గురి ఎంతవరకు ఉందో అంతవరకే నడిపిస్తాడు. ఇక నువ్వు ముందుకు సాగలేవు. 610 జీవో గవర్నమెంట్ పాస్ చేసింది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోమంది. పరలోకంలో దేవుడు 610H జీవో పాస్ చేయబోతున్నాడు. హెవెన్లీ గవర్నమెంట్ ఆర్డర్. పరలోక సంబంధమైన మనుషులారా రండి అని పిలిచే రోజు ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ దినం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరుకోవాలి. దానికన్నా ముందుగా నీకు 3 విధమైన నాయకత్వం అవసరం. 3 విధమైన అనుభవాలు నీకు అవసరం. 3 విధమైన అనుభూతి నీ జీవితంలో అనుభవించాలి. 1 మోషే నడిపింపు, 2 యెహోషువ నడిపింపు, 3 దావీదు నడిపింపు. ఈ 3 కలిసి ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి సియోను కోట వరకు నడిపించిన నాయకులు. అది మనకొక మాదిరి. ఈ మాదిరిని మనసులో పెట్టుకొని నేను ఏ లోక సంబంధించిన మనిషిని కాను అని నీ జీవితంలో స్థిరపరచుకో. నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాను. నా జన్మస్థలం, నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి. అది నా శాశ్వత రాజ్యం, అది నేను కోరుకున్న రాజ్యం, అది నా గురి, అది నా గమ్యం అని అక్కడ నీ పేర్లు రాయబడినట్లుగా నీవు సంతోషించాలి. దేవుని యొద్ద ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఎవరున్నారో తెలుసిన? సియోనులో జన్మించిన వారు. సియోనులో జన్మించిన వారు, వారి పేర్లంతా లిస్ట్ అవుట్ చేశాడు. ఈ రోజున నీవు ఆత్మ జ్ఞానంతో, ఆత్మీయ దైవిక స్పర్శతో నీ పేరు ఆ లిస్టులో ఉందా జాగ్రత్తగా నీవు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేర్లు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని అతిశయించకు, తొందరపడకు, వేగిరపడకు. నీ పేర్లు ఎక్కడున్నది వ్యర్థమే. నీ పేర్లు ఎంత చదివించుకున్నా వ్యర్థమే. నీ పేరు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కినా అది వ్యర్థమే. నీ పేర్లు పరలోకంలో రాయబడింది కనుక నీవు సంతోషించు. ఈ లోకంలో నీకు సరైన వసతులు లేకపోవచ్చు. ఈ లోకంలో నీ పేరు నీ పొరుగు వానికి తెలియకపోవచ్చు. నీ పేరు 10 మందిలో ప్రసిద్ధి కాకపోవచ్చు. మనుషుల లిస్టులో నుంచి నీ పేరు కొట్టివేయబడవచ్చు. సమాజం నీ పేరు కొట్టివేయవచ్చు. సంఘం నీ పేరు చెడ్డదని కొట్టివేయవచ్చు. నీ అభిమానులు దురభిమానులుగా మారవచ్చు. అయితే ఈ లోకంలో మనుషులందరూ నీ పేరు కొట్టివేసిన నీ పేరు పరలోకంలో రాయబడిందని సంతోషించు. అది మనకు కావాలి. కొంతమంది పేర్లు ఇసుక మీద రాయబడింది. నేమ్స్ రిటన్ అపాన్ ద శాండ్. ఇసుక మీద రాయబడింది. వారిని గురించి బైబిల్ స్పష్టంగా రాస్తుంది. ఇసుక మీద రాయబడిన పేర్లు. వీరు ఎలాంటి వారో తెలిసిన? బాగానే కనిపిస్తారు, క్లియర్గానే ఉంటుంది, పేరు చక్కగా కనిపిస్తుంది. చిన్న గాలి వస్తే ఇసుకను తీసుకెళ్ళి ఆ రాసిన ఆ గ్యాప్ అంతా ఫిలప్ చేసి పేరు తుడిచిపెట్టబడుతుంది. పేరు కనిపించదు. బాగానే కనిపిస్తా, మంచి విశ్వాసి, స్ట్రాంగ్గా కనిపిస్తా. కానీ నీ బ్రతుకులో చిన్న గాలి వస్తే, చిన్న శోధన వస్తే, చిన్న సమస్య వస్తే నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. ఇక నువ్వు కనిపించట్లేదు, సంఘంలో కనిపించట్లేదు. ఇక ఏమయ్యాడో ఆ విశ్వాసి, ఆ సహోదరి ఏమైపోయింది? పేరు తుడిచిపెట్టబడింది. కారణం
సమస్య కాలంలో, శోధన కాలంలో నిలువలేకపోయింది. సూర్యుడు ఉదయించగా వేరు లోతుగా లేనందున ఆకు వాడింది, పువ్వు రాలింది, పండు మట్టి పాలైంది, చెట్టు ఎండిపోయింది. ఇలాగని అనేకులు ఉన్నారు. రేపు రాబోతున్న రోజుల్లో సంఘానికి ఎలాంటి హింసలు వస్తాయో తెలియదు. ఆ హింసల మధ్యలో ఎంతమంది నిలుస్తారో, ఎంతమంది పారిపోతారో తెలియదు. నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనగలనా అని ప్రశ్నించాడు. నా దగ్గర ఒక సీడీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మిషనరీస్, సేవకులు, వాళ్ళ మీద, అమెరికన్ మిషనరీస్ వాళ్ళ మీద నేరం మోపి ఆఫ్ఘన్ ప్రభుత్వం వారిని చంపింది. ఆ చంపింది క్లియర్గా వీడియో తీశారు. కాళ్ళు చేతులు వెనక కట్టేసి మేకను తల కోస్తారే అలాగూ తలకాయ కోసేసి నిమిషంలో తలకాయ వేరు చేసి ఛాతి మీద పెట్టినారు. ఒక సేవకుని తలకాయ. అది చూసిన ఒక రోజు నేను మనిషి కాలేకపోయాను. నా గదిని నేను బయటికి రాలేకపోయాను. వరుసగా పడుకోబెట్టి AK-47 తీసి పటపటని కాల్చేసింది. ఎవరు నిలుస్తారు? ఎవరు స్థిరపుగా ఉంటారు? ఒక మంచి మాట, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడిందో, ఎవరి పేర్లు సియోన్లో దాఖలు చేయబడిందో, ఎవరి పేర్లు అక్కడ రిజిస్టర్ చేయబడిందో వారిని ఈ లోకంలో ఎవరు కదిలించలేరు. వారు స్థిరంగా ప్రభు కొరకు జీవిస్తారు. కనుక ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక, ఆయన మరలా మనల్ని సియోనికి పిలుస్తున్నాడు. తిరిగి రండి జనులారా అని పిలుస్తున్నాడు. మరలా నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. దానికన్నా ముందుగా నువ్వు 3 స్టేజెస్ దాటాలి. యు మస్ట్ క్రాస్ 3 స్టేజెస్ ఆర్ 3 ఎక్స్పీరియన్సెస్. మోషే, జాషువా, డేవిడ్, ఈ ముగ్గురు జీవితాల్లో కూడా మళ్ళా 3 భాగాలు. మోషే జీవితం 3 భాగాలు, జాషువా జీవితం 3 భాగాలు, దావీదు జీవితం 3 భాగాలు. ఆ 3 భాగాల్లో ప్రభు ఏం పాఠం నేర్పిస్తున్నాడో, నీకు నాకు ప్రభు మన జీవితంలో ఏం ఆశిస్తున్నాడో, దేవుని మనస్సు వైపు చూస్తా, దేవుని ఆలోచన వైపు చూస్తా ఒక మంచి పాఠం నేర్చుకుందా. దేవునికి స్తోత్రం. చెప్తాం గట్టిగా. మోషే జీవితం 3 భాగాలు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు, అరేబియా అరణ్యంలో 40 సంవత్సరాలు, ఇశ్రాయేలు నడిపిస్తూ 40 సంవత్సరాలు. మొత్తం మోషే బ్రతికిన కాలం 120 years, 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు 3 భాగాలుగా 40 సంవత్సరాలు జీవించాడు, అనుభవించాడు. మొదటి 40 సంవత్సరాలు మోషేకి పిలుపు అందింది. He was called and he was separated. మోషే, this is not your place. ఇది నీ స్థలం కాదు, ఇది నువ్వు ఉండవలసిన స్థలం కాదు, ఇది నువ్వు స్థిరపడవలసిన స్థలం కాదు, రా బయటికి. దేవుడు పిలిచాడు మోషే. మొదటి భాగం, సియోనును స్వతంత్రించుకోవాలా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరాలా. మొదటి అనుభవం, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోయుచున్న సమస్త జనులారా రండి ఈ లోకంలోంచి బయటికి. లోక పద్ధతుల్లో నుండి, లోక క్రమాల్లో నుండి, లోక ఆచారం నుంచి రా బయటికి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇది మొదటి మెట్ట. ఎంతో మంది విశ్వాసులు సంఘానికి వస్తున్నారు, ఆరాధనలో పాల్గొని ప్రభుని కనపరుస్తున్నారు. కానీ ఈనాటి వరకు లోకాన్ని విడిచిన వాళ్ళు కాదు. లోకంలో స్థిరపడ్డవారు, శరీరులు, ప్రకృతి సంబంధులు, ఆత్మీయ దాహం వాంఛ లేని వారు ఆరాధనకు మాత్రం వస్తారే కానీ వీరి జీవితంలో ఆత్మీయ చిగురులు చిగురించలేదు. వీరు ఎంత సన్నిధికి వచ్చినా స్టిల్
వారు కానల్, వారు శరీరులు, వారు ప్రకృతి సంబంధం. వారి జీవితంలో ఆత్మ సంబంధమైన సంచలనం రేగలేదు. నేను ఇక్కడి వాడను కానే, నేను అక్కడికి చెందిన వాడను, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అని ఎదురు చూపులు వాళ్ళు లేదు. పొద్దాక ఎలాగూ స్థిరపడదామా, ఏమి సంపాదిస్తామా, ఏమి తిందామా, ఎలాగూ బ్రతుకుదామా, ఎలాగూ జీవనం గడుపుదామా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, మన సంసారం ఏమిటి, దీని గురించే ప్రజలు ఆలోచిస్తున్నారే కానీ పర సంబంధమైన అనుభవాల గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. ప్రభు మొదటిగా నిన్ను పిలుస్తున్నాడు, ఈ లోకం విడిచి బయటికి రా బయటికి. చాలా మంది విశ్వాసులు సంఘంలో విశ్వాసులుగా ఉన్న వారి ఇళ్లలో ఫంక్షన్స్ జరిగినప్పుడు, వాళ్ళ ఇళ్లలో మంచి మంచి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు విశ్వాసులు లోక సంబంధులుగా ప్రవర్తిస్తారు, లోక మనుషులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు చూడాలి, విశ్వాసుల పిశాసుల అని. పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి మన కుటుంబాల్లో, విశ్వాస కుటుంబాల్లో, లోక ఆచారం రానివ్వకండి. మీరు సత్యం తెలిసిన వారు, మీరు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చక్కగా నేర్పించిన సత్యాలన్నీ గ్రహించిన వారు, ఆ ప్రకారంగానే జరిగించడానికి ప్రయత్నం చేయండి. ఒక కుటుంబాన్ని కట్టేది ఏదో తెలుసా? పసుపు తాళియా? కుటుంబాన్ని కట్టేది ఒక తాళియా? కుటుంబాన్ని నిలబెట్టేది పువ్వులా? ఒక కుటుంబాన్ని కట్టేది బంగారమా? అది సాంప్రదాయం, అది ఆచారం, అది లోక పద్ధతి. అది దాని చేత కాదు కుటుంబాలు కట్టబడేది. వాక్యాన్ని బట్టి, వాక్యానికి అప్పగించు. అందుకనే ప్రభు ఈ రోజున మిమ్మల్ని పిలుస్తున్నారు, లోకంలో నుండి, లోక సాంప్రదాయాల నుండి బయటికి రా. యు మస్ట్ బి కాల్డ్. నువ్వు పిలువబడిన వాడవై ఉండాలి. నీకు పిలుపు అవసరం. ఒక ఉన్నత జీవితం చేసే పిలుపుని గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ లోకం నుంచి బయటికి రా. ప్రభు స్టిల్, హిస్ వాయిస్ ఇస్ అలైవ్ అండ్ క్లియర్. ప్రయాసపడి భారం వహించిన జనులారా రండి, ఈ లోకం విడిచిరండి, లోక పద్ధతులు విడిచిరండి, నా దగ్గరికి రండి. లోకం ఇవ్వలేని సమాధానం నేను మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోసెస్ వాస్ కాల్డ్. ఓ గ్రహింపించా, నేను ఇక్కడ వాడను కాను కదా, నేను ఇక్కడ ఎందుకు జీవించాలి? పిలిచాడు. ఆ తర్వాత మోషేని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. బయటికి తీసుకొచ్చి మామ ఇంట్లో పెట్టి, ఇల్లరికంగా పెట్టి 40 సంవత్సరాలు దేవుడు మోషేని విరిచాడు. 40 years విరిచి అక్కడ దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఒక మండుచున్న పొదను చూశాడు. మండుచున్న పొదను చూసినప్పుడు ఆ మంటలు రేగిందే కానీ బూడిదైపోయి కాలిపోలే. ఏమిటి వింత అని చూడ దగ్గరికి వెళ్ళాడు. నీ పాదరక్షకులు బయట పెట్టి లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చిన వెంటనే, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలులను బానిసత్వం నుంచి విడిపించు. ఐ హ్యావ్ చోసన్ thee. ఫస్ట్ మోసెస్ వాస్ కాల్డ్, సెకండ్ మోసెస్ వాస్ చోసన్. మొదట మోషే పిలువబడ్డాడు, రెండవది మోషే ఏర్పరచబడ్డాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులను బయటికి తీసుకొచ్చిన తర్వాత నడిపిస్తున్నాడు కానాను దేశానికి. అప్పుడు మోషే పొందిన సాక్ష్యం ఏంటో తెలిసిన? నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. 3 experiences. మొదట మోషే పిలువబడ్డాడు, 2 మోషే ఏర్పాటు చేయబడ్డాడు, 3 మోషే నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఈ 3 నీ జీవితాల్లో ప్రభు ఆశిస్తున్నాడు. కాల్డ్, చోసన్ అండ్ ఫెయిత్ఫుల్. ఎందుకు దేవుడు వీరిని పిలుస్తున్నాడో తెలిసిన?
ఎందుకు వీరు దేవుని కావాలో తెలిసిన 3-fold ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు దేవునికి ఎందుకు అవసరం? ఈ 3-fold ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసుల్ని మన రాజాది రాజు, మన ప్రభువులకు ప్రభు, మన యేసయ్య ఈ 3 అనుభవాలు కలిగిన వారి చేయి పట్టుకొని తీసుకెళ్తారు. ఎక్కడికో తెలిసిన సాతానుని సమూలంగా నిర్మూలన చేయటానికి. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. చదువుతాం గట్టిగా, చదువుతాం గట్టిగా. జయం 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 జయశీలుడు నా రాజుకు. జయం 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 జయశీలుడు నా యేసయ్యకు. జయం జయం సర్వోన్నత సర్వాంతర్యామి. గట్టిగా సర్వోన్నత సర్వాంతర్యామి సర్వకృపానిధి నీకే జయం. సర్వకృపానిధి నీకే జయం. చెప్పండి. జయం 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 జయశీలుడు నాయ. జయం జయం విజయమునిచ్చెడి యేసయ్యకు. విజయమునిచ్చెడి యేసయ్యకు. మన పట్ల దేవునికున్న ప్రణాళిక, సంకల్పం, దేవునికున్న విస్తారమైన ఆలోచనలన్నీ కూడా ఏదైనా తోటలో సాతాను అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ మనసును తల చేశాడు. అవ్వ తలను పాడు చేశాడు. ఏదైనా తోటలో అవ్వ తలను పాడు చేసిన అదే సాతాను సంఘం అనే ఏదైనా తోటలో అవ్వ అనే సంఘము తలను పాడు చేస్తున్నాడు. అనేకులను చంపుతాడు, అనేకులను దేవునికి దూరం చేస్తాడు. కనుక దేవుడు ఒక మంచి ప్లాన్ చేశాడు. నీవు ఎవని చేత ఓడిపోతున్నావో, ఎవని చేత నీ తల పాడవుతుందో వాని తల పాడు చేసి వాని సర్వనాశనం చేయటానికి నీవే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను మోసం చేసిన సాతాను, నిన్ను ఆత్మీయంగా చంపిన సాతాన్ని నీవు నీ కాళ్ళ కింద చితగా త్రొక్కిస్తాను. నీ కాళ్ళ కింద గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతానుని చితగా త్రొక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చదువు గట్టిగా. ఏం చేస్తాడో తెలుసున? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు బలహీనుడవు కావచ్చు, ప్రస్తుతం నీవు కొరత కలిగిన వాడవు కావచ్చు, కానీ నీవు సియోనులో జన్మించిన వాడవి. దేవునికి స్తోత్రం. నువ్వు సియోనులో జన్మించిన వాడవు కనుక నిశ్చయముగా నీ ద్వారా సాతానుని మన కాళ్ళ కింద ఆయన తొక్కిస్తాడు. అంతిమ పతనం సాతానికి సంఘము ద్వారానే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన ద్వారా సాతాను చివరిగా ఓడిపోతాడు. అందుకు నీకు కావాలి, నువ్వు పిలువబడాలి. లోక సంబంధిగా నువ్వు జీవించకూడదు. యు మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వరల్డ్లీ ట్రెడిషన్స్. బయటికి రావాలి. రెండవదిగా సెకండ్ 40 years, రెండవ 40 సంవత్సరాల్లో దేవుడు నిన్ను విరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట నిన్ను పిలిచాడు,
పిలిచినప్పుడు ఏమన్నాడో తెలిసిన, సమాధానం ఇస్తానన్నాడు, నీకు శాంతిని ఇస్తానన్నాడు, ఆరోగ్యం ఇస్తానన్నాడు, అన్ని అనుకూలాలు ఇస్తాడు. నువ్వు అన్ని స్థిరపడిన తర్వాత ప్రభు నిన్ను విరవడం స్టార్ట్ చేస్తాడు. లార్డ్ విల్ బిగిన్ టు బ్రేక్ యూ. 40 సంవత్సరాలు దేవుడు మోషన్ విరిచాడు. మామ ఇంట్లో ఉండడం మామూలు విషయమా? ఈ రోజుల్లో కూడా దేవుడు కొంతమంది అత్తమామల్ని వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా వాడుకుంటాడు కొంతమందిని విరవటానికి. అంటే ఎప్పుడు అత్తమామల్నే వాడుకోడు, కోడల్ని కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద ప్రభు మనల్ని విరుస్తాడు. విరిచినప్పుడు విరవబడటానికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడిన లిస్టులోకి వస్తావు. బైబిల్లో రాసింది, పిలువబడిన వాళ్ళు మెనీ, చాలా మంది, కానీ ఏర్పరచబడిన వారు ఏమయ్యారు? అందరూ విరువులకి ఉండలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం విరువుడు బాబోయ్ అనుకుంటారు. ఇదేం సంఘము, ఇదేం బోధ, ఇదేం కఠినమైన ప్రసంగాలు. మా సంఘాల్లో ఇలాగ లేవు కదా, మా సంఘాల్లో అన్ని పెట్టుకోమంటారు, అన్ని చేయమంటారు. ఏంటి విరుగుడు ఇక్కడ? ప్రభు నిన్ను విరుస్తాడు. ఎందుకు విరుస్తున్నాడో తెలుసునా? నీవు ఏర్పాటు చేయబడిన లిస్టులోకి రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన లిస్టులో రాకపోతే నీ జీవితంలో ప్రమాదం ఉంది, నష్టం సంభవిస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, నా పేరు సియోనులో రాయబడాలి, నా పేరు నూతన యెరూషలేములో రాయబడాలి అని మీరు తీర్మానం చేసుకోండి. దాని కొరకు నేను ఏం చేయాలి, ఎంత వెల చెల్లించాలి, నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక అడుగు ముందుకై. దేవునికి స్తోత్రం. మోషే జీవితంలో 2వ భాగం విరిచి దేవుడు ఏర్పరచుకున్నాడు. యోబుని విరిచి ఏర్పరచుకున్నాడు. యోసేపుని విరిచి ఏర్పరచుకున్నాడు. హబక్కుకుని విరిచి ఏర్పరచుకున్నాడు. సౌలుని విరిచి ఏర్పరచుకున్నాడు. భక్తులను విరిచి 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 ఏర్పరచుకుంటాడు. నువ్వు ప్రజలకు ఆశీర్వాదం ఉండక మునిపే విరుస్తాడు. విరువబడిన రొట్టె ప్రజలకు దీవెనకరంగా మారుతుంది. విరువబడిన బండ ప్రజలకు ఆశీర్వాదంగా మారుతుంది. విరువబడిన తైలపు బుడ్డి యేసయ్య ఉన్న గృహానికి అత్తరు వాసనగా మారుతుంది. నువ్వు విరువబడాలి. నీ కుండ విరువబడితేనే వెలుగు ప్రత్యక్షం అవుతాయి. లైట్ విల్ బి ఎక్స్పోజ్డ్. ప్రభు నిన్ను విరిచినప్పుడు బాధపడకు. ఆయన విరిచే పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి, ఒక్క రకం కాదు. వ్యాధి ద్వారా విరుస్తాడేమో, నిన్ను తగ్గించి విరుస్తాడేమో, నీ పొరుగు వారి ద్వారా ఒక ముళ్ళుగా మార్చి నిన్ను విరుస్తాడేమో, నీ ప్రక్కన కూర్చున్న విశ్వాసే నీకు ముళ్ళుగా మారవచ్చు. ఆ ముళ్ళు ద్వారా నిన్ను విరుస్తాడేమో. విరువబడు. అలా విరువబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, నీలో ఉన్న బలహీనతలన్నీ ప్రభు ఫిల్టర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ద్వారా నన్ను తిట్టిస్తున్నాడు, బాధిస్తున్నాడు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవద్దు. ఎవ్వరు అలా అనుకోవద్దు. దేవుడు మనకి వ్యతిరేకంగా ఏది చేయడు. తనను ప్రేమించు వారికి సమస్తము కూడా చెప్పాలి మేలు కొరకే జరుగుతుంది. చెప్పండి, దేని కొరకు జరుగుతుంది? మేలు కొరకే జరుగుతుంది. అది గంట పదంగా నీ నోట ఆ మాట నానాలి. ధైర్యంగా చెప్పు 10 మందికి. ఏంటయ్యా ప్రభు నమ్ముకున్నావు, ఏంటి నీ ఇంట్లో కష్టాలంటే, ఇది నా మేలు కొరకే. బల్ల గుద్దు చెప్పు, 10 మందికి చెప్పు, ఇది నా కొరకే. యోసేపు చెప్తాడు, బల్ల గుద్ది చెప్తాడు. గుంటలో వేయబడింది, అవమానపరచబడింది, నిందించబరచబడింది, అనేక రకాలుగా హింసించబడింది. నా మేలు కొరకే, మీ మేలు కొరకే. ఒక విషయం మర్చిపోకండి, మీకు సమస్య వచ్చిందంటే, మీకు సమస్య కొత్తగా పుట్టిందనుకో,
కొత్తగా పుట్టిన సమస్యను పరిష్కారం చేయటానికి 20 సంవత్సరాల క్రితమే దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒకరోజు ఇశ్రాయేలులకు నీళ్లు దొరకలేదు. తర్వాత నీళ్లు దొరికింది. దొరికిన ఇల్లు చేదుగా ఉంది. పెద్ద సమస్య. నీళ్ళే లేవు అనుకుంటే ఉన్న నీళ్లు చేదయిందే. మేము ఏం తాగాలి, ఏం జీవించాలి, ఎలా, మా పరిస్థితి ఏంటి? విసిగిపోయారు. ఇంత పెద్ద సమస్య ఎలా తీరుతుంది? ప్రజలు ఏడుస్తున్నారు, సనుగుతున్నారు. మోషే పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, నీళ్లు చేదైపోయింది కదా, దీని సంగతి ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ఈ నీళ్లు ఎలా మారాలి? ఈ చేదు ఎలా విలువబడాలి? ప్రభు అన్నాడు, బాధపడకు, భయపడకు. నేను నీకు ఒక చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు కొమ్మ విరిచి ఆ నీళ్ళలో వేయి. చేదు నీళ్ళు తీయ నీళ్ళుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఒక ప్రశ్న, ఆ చెట్టు ఎవరు నాటారు చెప్పాలి. ఆ చెట్టు ఎప్పుడు నాటబడింది? చెట్టు అంట, చెట్టు కొమ్మ విరుమంటే దాని కొమ్మలు చాలా ఉన్నాయి. పెద్ద చెట్టు. ఓ చెట్టు పెద్ద కావాలంటే అట్లీస్ట్ 20 years, 10 years. ఒక మంచి విషయం చెప్పాలనా? ఈ నీళ్లు చేదుగా మారటానికి ముందుగానే 10 years, 20 years బిఫోరే దేవుడు ఒక చెట్టు నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అలా చెట్టు నాటుతున్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటో తెలిసిన? 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత నా ప్రజలు ఈ మార్గంలో వస్తారు. ఈ మార్గంలో వచ్చినప్పుడు నీళ్లు చేదుగా ఉంటాయి. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మోషే నన్ను అడుగుతాడు, ఏం చేయమంటావు ప్రభా అని. అప్పుడు నేను ఈ చెట్టు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తాను. అందుకనే ఈ సమస్య పుట్టక మునిపే 20 years బిఫోరే సమస్యకి పరిష్కారం పుట్టింది. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఇప్పుడే పుట్టింది, కానీ దానికి విరుగుడు 20 సంవత్సరాల ముందే పుట్టింది. నువ్వు ఒక ఇరుకులో ఇరుక్కున్నా, ఆ ఇరుకులో మార్గం తెరవటానికి 20 years బిఫోరే దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. నీ పట్ల శ్రద్ధ కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎంతో ప్రేమడి నీ మీద. నీ నోట ఆ మాట రాక మునిపే నీ మనవులను ఆలకించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య పుట్టక మునిపే ఆ సమస్యకి పరిష్కారం పుట్టించిన దేవుడు. మరో మాట చెప్పమంటారా? దేవుడు ఏలియాతో అన్నాడు, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తాను అన్నాడు. ఎక్కడ పోషిస్తాడంటే చెప్పాలి మీరు. ఎక్కడ పోషిస్తాడు? కేరీతు వాగు దగ్గర. ఎలా పోషిస్తాడు? ఎవరి ద్వారా పోషిస్తాడు? కాకుల ద్వారా పోషిస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుడు మొదట ఏలియాతో మాట్లాడినాడా, కాకులతో మాట్లాడినాడా? ఎవరితో మాట్లాడినాడు? కాకులతో మాట్లాడినాడు. కాకులతో మాట్లాడి అంతా రెడీ చేసి, ఇదిగో ఏలియా రాబోతున్నాడు, దానికి కావాల్సిన డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ మీరు రెడీ చేయాలి అని చెప్పి కాకులకు ముందే ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి హోటల్ తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తాం కదా, దేవుడు ముందే ఆర్డర్ ఇచ్చి మనల్ని హోటల్ తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా
చెప్పండి. చాలా చాలా చెప్పాలి కొడదాం. ఎస్, చాలా చాలా, ఓ చాలా చాలా, ఓ చాలా చాలా, చాలా చాలా. అంత మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి సనుగుతూ ఉండకండి. ఏది సంభవించినా సనుగుతూనే ఉంటారు. రెండు గుంపుల వారు ఉంటారు. అన్నిటికీ సనిగేవారు, అన్ని విషయాల్లో స్తుతించేవారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, గులాబీ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఏ చెట్టు? గులాబీ చెట్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒకడు ఆ ముళ్ళనే చూస్తాడు. దేని చూస్తాడు? ముళ్ళనే చూస్తాడు. అసలు ముళ్ళు ఎందుకు పుట్టించాడు దేవుడు? ముళ్ళు లేకపోతే ఎంత బాగుండో. తెంపుదాం అనుకుంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. అసలు ముళ్ళు ఎందుకు చేయాలి దేవుడు? అసలు దేవుడు ఏంటి ఇట్లా చేశాడు? సనుగుతూనే ఉంటాడు. ఇంకోటి దగ్గరికి వెళ్తే, ఆహా ఎంత మంచి పువ్వు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా మీ జీవితాల్లో వచ్చిన కష్టాల వైపే చూసి సనగకండి. దేవుడు మీ జీవితంలో చేస్తున్న మేలు వైపు చూసి స్తుతించండి. ఆ మధ్య దైవజనులు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఒకనికంట మంచి చెప్పులు కావాలట, మంచి బూట్లు కావాలంట. మంచి బూట్లు కావాలని రోజు ప్రార్థన చేస్తానంట. ప్రభువా నాకు ఆ మంచి బూట్లు ఇవ్వు, మంచి బూట్లు ఇవ్వు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా బూట్లు మాత్రం రావట్లేదు. సనుక్కుంటున్నాడు, గొనుక్కుంటున్నాడు. నేను ఇంతకాలం బూట్లు అడిగినా బూట్లు ఇవ్వట్లేదు, బూట్లు ఇవ్వట్లేదు, బూట్లు ఇవ్వట్లేదని దేవుని మందిరానికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. దేవా, అసలు నీకేమిటో న్యాయమా ఇది? అసలు నువ్వు నా పట్ల ఏమైనా శ్రద్ధ చూస్తున్నావా? నేను ఎంతకాలం అడిగింది బూట్లు అడిగి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు నాకు అని గట్టి గట్టిగా అంటూ ఉంటే ప్రక్కనే వచ్చి ఒక ఆయన స్తుతిస్తున్నాడంట. ఏమని? ప్రభా, నాకు మంచి కళ్ళిచ్చావయ్యా, నీకు స్తోత్రం. మంచి నోరిచ్చావయ్యా, స్తోత్రం. మంచి చెవులిచ్చావయ్యా, స్తోత్రం. మంచి చేతులిచ్చావయ్యా, స్తోత్రం. నిన్ను స్తుతించే మనసు ఇచ్చావయ్యా, స్తోత్రం. నీ కొరకు పాట పాడే అనుభవం ఇచ్చావయ్యా, స్తోత్రం అనుకుంటూ ప్రభుని ఆరాధిస్తున్నాడంట. ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ మనిషి కోపంగా, నాకు అది లేదు ఇది లేదు, నేను సనుగుతుంటే ఈయన అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని అంటున్నాడు ఏంటి అని పక్కకు తిరిగి చూస్తే ఆ మనిషికి 2 కాళ్ళు లేవట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 కాళ్ళు మొత్తానికి లేవట. 2 కాళ్ళు లేని వ్యక్తి 2 కాళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నాక 2 చేతులు ఇచ్చావు స్తోత్రం, 2 కళ్ళు ఇచ్చావు స్తోత్రం అంటాడట. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రభుని స్తుతించేటప్పుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పక, ప్రభా జీవితంలో అది చేసావు, నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా, చదువు గట్టిగా. ఆ విధంగా ప్రభుని స్తుతించే మనసు తెచ్చుకోండి. ప్రభు విరుస్తున్నప్పుడు విరువబడటానికి అప్పగించుకోండి. అప్పుడే మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3వదిగా, నీవు నమ్మకమైన వానిగా జీవించాలి. నీకు తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉండు. కొంచెమిట్లో నమ్మకంగా ఉన్న వాని దేవుడు ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఈ 3 భాగాలు నీ జీవితాల ఈ 3 భాగాలు నీ జీవితంలో అనుభవించి ఆ సీయోను కోట కొరకు నువ్వు సిద్ధపడ. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా. మోషే జీవితం 3 భాగాలు, యెహోషువ జీవితం కూడా 3 భాగాలు. పరిచారకునిగా ఉన్నప్పుడు పిలువబడిన గుంపు, ఇశ్రాయేల్ని నడిపిస్తున్నప్పుడు ఏర్పాటు చేయబడిన గుంపు, కానాన్లో చేర్చడం, నమ్మకమైన గుంపులో చేర్చబడ్డాడు జాషువా. దావీదు జీవితంలో మరలా 3 భాగాలు. 17 సంవత్సరాల వయసు దావీదుకి. అప్పుడు దేవుడు డేవిడ్ని పిలిచాడు. యెషై ఇంటికి వచ్చి
శామ్యూయల్, ఇంతేనా నీ పిల్లలు అంటే? ఒకడున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, గొర్రెల్ని కాస్తున్నాడు. వానిని పిలువండి. గో అండ్ కాల్ హిమ్. దట్ వాజ్ హిస్ కాలింగ్. అదైన పిలుపు. అతన్ని పిలువండి. పిలిచాడు, పిలుపు పొందుకున్నాడు, అభిషేకించబడ్డాడు రాజుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 17వ ఏట పిలువబడి అభిషేకించబడ్డాడు. తరువాత అట్ ద ఏజ్ ఆఫ్ 30 సంవత్సరాల వయసులో రెండవసారి అభిషేకించబడ్డాడు. అప్పుడు యూదా పట్టణానికి రాజుగా ఉండటానికి అభిషేకించబడ్డాడు. అది దేవుడి ఏర్పాటు, దేవుడు ఏర్పరచుకున్నాడు. 17వ సంవత్సరం పిలిచాడు, 30వ సంవత్సరం ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని యూదా జనాంగమును పరిపాలించు అన్నాడు. బిగినింగ్ ఫ్రమ్ 17 years to 30 years. In between the gap is 13 years. మధ్యలో 13 సంవత్సరాలు ఖాళీ. ఈ 13 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా? 13 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు సౌలు చేత తరమబడ్డాడు, విరోబడ్డాడు దావీదు. 17వ సంవత్సరంలో అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన నాటి నుండి వరుసగా 10 సంవత్సరాలు విరోబడ్డాడు దావీదు. 30వ సంవత్సరంలో అతడు యూదా పట్టణానికి రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత 7వ సంవత్సరం అట్ ద ఏజ్ ఆఫ్ 37 ఇశ్రాయేలందరికీ రాజుగా అభిషేకించబడ్డాడు. 3వ అభిషేకం. నమ్మకమైన వానిగా ఉన్నందున, విరోబడ్డప్పుడు నమ్మకమైన వానిగా ఎంచబడినందున, దేవుని హృదయానికి తగిన వానిగా ఉన్నందున ఇశ్రాయేలు పట్టణం అంతా అతనికి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వాదాన్ని, బలాన్ని పొందుకున్నాడు దావీదు. పిలువబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు, నమ్మకమైన వానిగా ఎంచబడ్డాడు. ఆ తర్వాత అతని చేత రాజ్యం స్థిరపరిచాడు. మన జీవితాల్లో దేవుని రాజ్యం మన జీవితంలో స్థిరపడాలంటే ఈ 3 కార్యాలు. కనుక సంగమా, పిలువబడిన గుంపులో, ఏర్పాటు చేయబడిన గుంపులో, నమ్మకమైన గుంపులో నీవు కనిపించాలి. ఒక విత్తనం విత్తినప్పుడు అది 3 భాగాలుగా ఫలించింది. 30, 60, 100. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. అయితే నువ్వు 30 అంతలు ఉండడం దేవుని చిత్తం కాదు, 60లోనే ఉండడం దేవుని చిత్తం కాదు. 100 అంతలుగా ఫలించాలి. అంటే నమ్మకమైన వానిగా ఉన్నంత వరకు నువ్వు ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప పొందుకుందాం, అలాంటి అభిషేకం పొందుకుందాం. దేవుడు నిశ్చయంగా ప్రభు మనకి ఆ సియోను చేరు వరకు ఈ 3 అనుభవాల చేత ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈ 3 అనుభవాల అభిషేకం ఒక్కొక్క విశ్వాసిని ప్రభు తప్పకుండా అభిషేకించునుగాక. ఆమేన్. సియోనుకు చేరు వరకు తన బిడ్డలందరినీ ప్రభు కాపాడునుగాక. ఆమేన్. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను నిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోచున్నాను సిలువను. అందరూ మోకరించి పాడండి. చప్పట్లు కొడదాం గట్టిగా, హుషారుగా.
యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోచున్నాను. పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. Yes, yes. Yes. చప్పట్లు కొట్టి గట్టిగా, పాడు గట్టిగా, పాడదాం గట్టిగా. బలముతో ఆసక్తితో చివరి మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, ఆమేన్. నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని, సిలువను మోసుకొని, సిలువను మోసుకొని, సిలువను మోసుకొని, సిలువను మోసుకొని, యేసయ్యా, సియోను చేరు వరకు, యెరూషలేము చేరు వరకు, మేఘ స్తంభమా, అగ్ని స్తంభమా, మాతో రండి, మాతో రండి, మాతో రండి స్వామి, మాతో రండి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సంగమా, ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాడు. నీవి లోక సంబంధివి కాదు, నీవు పుట్టిన జన్మస్థలం ఈ లోకంలో లేదు.
అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. స్వదేశంలో ఉండి ఒక పరదేశిగా జీవించాడు. నీవు నీ సొంత దేశానికి పోవాలి. మన సొంత దేశానికి పిలిచడానికి, తీసుకొని వెళ్ళటానికి, 610 జీవో తేటానికి యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. దానికన్నా ముందుగా ఆ ట్రాన్స్ఫర్ లిస్ట్ లో నీ పేరుందో లేదో చూసుకో. ఆ ట్రాన్స్ఫర్ లిస్ట్ లో నీ పేరుందో లేదో చూసుకో. ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు లేకపోయినా పర్వాలేదు. ఆ ఊరికి ఈ ఊరికి నీ పేరు ట్రాన్స్ఫర్ లిస్ట్ లో లేకపోయినా పర్వాలేదు. పరలోకం నుండి వచ్చిన ఆ దేశం, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ లిస్ట్ లో నీ పేరు ఉండినట్లుగా జాగ్రత్త చేసుకో. ప్రభువా, నా పేరు స్థిరపరచు, నా పేరు రిజిస్ట్రేషన్ చేయి. ఇదిగో ప్రభువా, రిజిస్ట్రేషన్ చేయి నా పేరు. నేను సియోన్లో జన్మించిన వాడను ప్రభువా, నీ లిస్ట్ లో నా పేరు రాయండి. మీ లిస్ట్ లో నా పేరు రాయండి. అది తుడిచిపెట్టబడకూడదు, అది మాసిపోకూడదు. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. My dear brother and sister, this is the day the Lord wants to do something in your life. ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకుందాం. అందరి చేతులు పైకెత్తుదా, అందరి చేతులు పైకెత్తుదా. మోకరించగలిగిన అందరూ మోకరించండి. కష్టాలొచ్చినా భయపడను. చెప్పండి. వ్యాధి వచ్చినా భయపడను. చెప్పు. వెనుకకు తిరుగను, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ కావాలి యేసయ్యా. నీ ప్రేమ, నీ కరుణ కావాలి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కష్టాలొచ్చినా భయపడను, కష్టాలొచ్చినా భయపడను. వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను, వెనుకకు తిరుగను.
మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984991000405.